హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీఎన్జీఓల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావును అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే హరీష్ రావు కాలినడకన సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దీంతో దారి పొడవునా పోలీసులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి హరీష్ రావుతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలంతా సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారికి మద్దతుగా సుబేదారి పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. తెలంగాణలో ప్రజాపాలన కాదు పోలీస్ పాలన నడుస్తోంది అన్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి కేకే ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసి సుబేదారి పిఎస్ కి తీసుకొచ్చారు. ఈ రోజు వరంగల్ టూర్ లోపల పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నేతలకి హన్మకొండ కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు మద్దతు తెలియజేశారు. ఆయన ఖాళీ నడకన సుబేదార్ పిఎస్. సార్, ఈ అరెస్ట్ ఎట్లా చూడవచ్చు సార్? మీరు ప్రజాస్వామ్యయుతంగా మద్దతు తెలిపేందుకు రావడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడవడం లేదు, పోలీస్ పాలన నడుస్తుందనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అనే హక్కును కూడా ప్రజలకు కల్పిస్తామని మాట ఇచ్చారు. ఇవాళ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ అనే ప్రజాస్వామ్యాన్ని కూడా ఎగనామం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అయినా మేము ఏం చేసినాము? ఇవాళ ఉద్యోగ సంఘాలు పోలీస్ పర్మిషన్ తోని ధర్నా చేస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లా టీఎన్జీఓ నాయకులు మాకు సంఘీభావం తెలియజేయండి అని మా వినయ్ భాస్కర్ జిల్లా అధ్యక్షుడి గారికి, మా దయాకర్ రావు గారికి ఫోన్ చేస్తే మేము అక్కడికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళాం. ఆ ఉద్యోగ సంఘాలకు సంఘీభావం తెలియజేసి మేము కారెక్కేటువంటి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అకారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు సుబేదారి పోలీస్ స్టేషన్కు రావాల్సిందే అని అక్కడి నుంచి నడిపించుకుంటూ ఈ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉండకూడదా? రేవంత్ రెడ్డి గారు అసలు నీ పాలనలో ఇవాళ ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యం అనేది మంటగలిచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు, ముఖ్యంగా వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు, వాళ్ళు మమ్మల్ని ధర్నాకు అన్నా మాకు న్యాయం చేయండి, ఈ ప్రభుత్వం మమ్మల్ని ప్రైవేట్ పరం చేస్తుంది అన్నారు. నేను సూటిగా రేవంత్ రెడ్డిని ఒక మాట అడుగుతా ఉన్నా, ఇలా గవర్నమెంట్ పాలిటెక్నిక్లను తీసుకుపోయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు కలుపుతున్నావు? స్కిల్ యూనివర్సిటీ అనేది ఇట్స్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రభుత్వ పాలిటెక్నిక్లను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నావు? ఇలా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నావు. అసలు ఈ రాష్ట్రానికి నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండడం ఇవాళ విద్యార్థుల పాలిట శనిలాగా తయారైనవు. ఇది ఒక పెద్ద దరిద్రంగా తయారైపోయింది. ఎందుకంటున్నామంటే నువ్వు వచ్చిన తర్వాత ప్రతిరోజు గురుకుల పాఠశాలల్లో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక గురుకులంలో ఫుడ్ పాయిజన్తో ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులంతా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. 1,00,000 మంది పిల్లలు, పాలిటెక్నిక్ పిల్లలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని ప్రైవేట్ పరం చేయొద్దు, పాలిటెక్నిక్లను యథావిధిగా కొనసాగించాలి, జీవో 97 రద్దు చేయాలని చెప్పి పిల్లలు రోడ్ల మీదకి వచ్చినారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినటువంటి ఇవాళ పిల్లలకు స్కాలర్షిప్లు రాక లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. ఇటు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు, ఇటు పాలిటెక్నిక్లను ప్రైవేట్ పరం చేస్తా అంటావు. ఇవాళ నువ్వు ఏంది, నువ్వు పిల్లల కోసం చేసింది ఏంది? గురుకుల పాఠశాలలను ఆగం చేసినావు. ఇవాళ 27,000 ఉన్న ప్రభుత్వ పాఠశాలల్ని 4,000కు తగ్గిస్తా అంటుండు రేవంత్ రెడ్డి. అంటే గవర్నమెంట్ స్కూళ్లను కూడా మూసేస్తా అంటుండు. ఇలా ఈ మధ్య ఎక్కడో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవడం అనేటువంటిది వేస్ట్ అండ్ క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నాకు నిన్న కొంతమంది పిల్లలు కలిసి చెప్తున్నారు, ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది మోర్ క్రిమినల్ వేస్ట్ సార్ అని చెప్పి ఇలా పిల్లలు చెప్తా ఉన్నారు. ఇలా నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మొత్తం రోడ్ల మీద తెచ్చినావు. విద్యార్థులు రోడ్ల మీద, నిరుద్యోగులు రోడ్ల మీద, ఉద్యోగులు రోడ్ల మీద, రైతులు రోడ్ల మీద, అందరినీ రోడ్ల మీదకి తెచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది. ఇవాళ ఈ అరెస్ట్ ఏదైతే ఉందో ఎందుకు చేశారో చెప్పాలి. మేము ఇవాళ రోడ్డుకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా
ఉద్యోగ సంఘాలు పోలీస్ పర్మిషన్తో ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకు సంఘీభావం తెలియజేయడం తప్ప, ఆ ధర్నాకు మద్దతు తెలియజేయడం తప్ప, నువ్వే అనుమతి ఇచ్చినావు కదా. ధర్నాకు మద్దతు తెలిపి బయటకు రాగానే ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసినారు. సార్ 1,00,000 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి డిమాండ్ సార్. వాళ్ళు ఆశగా నైతిక మద్దతు కోసం మీకోసం ఎదురు చూశారు. ఈరోజు టీసీలు తీసుకొని పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎట్లా సార్? దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రపోతున్నది. వీళ్ళు ఎందుకు టీసీలు తీసుకున్నారు? ఇక మా పిల్లలు స్కిల్ యూనివర్సిటీలో ఈ పాలిటెక్నిక్ కలిస్తే మా పిల్లలకు భవిష్యత్తు లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు రావు, మా పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు ఉండయి అని చెప్పి తల్లిదండ్రులు నిర్ణయానికి వచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి టీసీలు తీసుకొని వెళ్ళిపోతుండ్రు. ఈ పాలిటెక్నిక్ విద్య మాకొద్దు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ను తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తుండు, మా పిల్లల భవిష్యత్ ఆగమవుతుందని వరంగల్ పాలిటెక్నిక్లో ఈరోజు ఇద్దరు తల్లిదండ్రులు టీసీలు తీసుకొని వెళ్ళిపోయినారు. పిల్లలతో పాటు హాస్టల్ ఖాళీ చేయించి టీసీ తీసుకొని ఇవాళ వాళ్ళు పాలిటెక్నిక్ నుంచి తీసుకుపోయి పిల్లల్ని ఇంటర్మీడియట్లో ఇంకో చదువు చదివించుకుంటాము, మా పిల్లల భవిష్యత్తుతో రేవంత్ రెడ్డి చెలగాట మాడుతున్నాడని చెప్పి వెళ్ళిపోయినారు. ఇవాళ ఆ పిల్లల్ని గేట్లకు తాళమేసిండ్రు. గవర్నమెంట్ వరంగల్ పాలిటెక్నిక్ గేట్లకు తాళమేసి, హాస్టళ్లకు తాళమేసి, పిల్లలు క్లాస్ రూమ్ల నుంచి బయటకు రావద్దని పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదేనా ప్రజాస్వామ్యం? పిల్లలకు కనీసం వాళ్ళు స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదా? ఇప్పుడు మా వినయ్ భాస్కర్ గారు చెప్తున్నారు, ఈ రోజుకు 10 మంది ఇవాళ వరంగల్ పాలిటెక్నిక్ లో 10 మంది టీసీ తీసుకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది టీసీ తీసుకున్నట్టు, ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఇవాళ చెడిపోతుంది? ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని మేము కోరుతున్నాం, కమిటీల పేరు మీద కాలయాపన చేయకు, బేషరతుగా జీవో 97ను రద్దు చేయాలి, ప్రభుత్వ పాలిటెక్నిక్లను యథావిధిగా కొనసాగించాలి. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉండడం అదంతా అగమ్య గోచరంగా మారిందని చెప్పి హరీష్ రావు తనకు సంబంధించినట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్. దూరం